అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మార్నింగ్ సన్లైట్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాము. మార్నింగ్ సన్లైట్, ఉదయం వచ్చే ఎండ, సూర్యకాంతి మనకి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుంది, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సాధారణంగా సన్లైట్లో ఉంటే మనకి డి విటమిన్ వస్తుంది అని నమ్ముతాం. ఎస్, ఇట్స్ 100% కరెక్ట్. ఇప్పుడు చూడండి, పుట్టిన పిల్లలు కూడా రోజుల పసి బిడ్డల్ని కూడా మార్నింగ్ ఎండలోకి తీసుకొస్తారు మంచిది అని చెప్పి. కొందరికి చిన్న పిల్లలకి జాండీస్ వస్తుంది, సాధారణము. అట్లాంటి పిల్లల్ని కూడా మార్నింగ్ ఎండలోకి తీసుకొస్తారు. ఉదయపు ఎండ చాలా మంచిది అని, డి విటమిన్ వస్తుంది. ఈ కాలంలో అందరూ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, సన్లైట్కి ఎక్స్పోజ్ కావట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళు మార్నింగ్ లేచే పనే లేదు, ఎప్పుడో తెల్లవారిపోయిన తర్వాత ఎండ వచ్చే టైంకి లేస్తారు. కాబట్టి ఈ ఉదయపు ఎండ అనేది ఎక్స్పీరియన్స్ చేయడము చాలా తక్కువైపోయి డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చి దానికి సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో మనము ఇప్పుడు ఈ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుని, ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఒకవేళ ఆ బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఈ కాలంలో అందరికీ సాధ్యపడదు. కాబట్టి కనీసము 6-6:30 కన్నా లేచి ఉదయపు ఎండలో కొద్దిగా సేపు సమయం గడపడం అనేది చాలా అవసరం. సో ద మెయిన్ థింగ్ ఈజ్ వీ గెట్ విటమిన్ డి ఫ్రమ్ ది మార్నింగ్ సన్లైట్. అది 100% అందరికీ తెలుసు. కానీ మార్నింగ్ సన్లైట్ తోటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి తెలియని బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రకృతి మనకి సహజ సిద్ధంగా ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది, దాన్ని మనం తీసుకోలేకపోతున్నాము, ఎంజాయ్ చేయలేకపోతున్నాము. కాబట్టి సప్లిమెంట్స్ వాడడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనము ఇప్పుడు ఈ బెనిఫిట్స్ గురించి కనుక క్లియర్గా తెలుసుకున్నామనంటే ప్రతి ఒక్కళ్ళము కూడా పొద్దున్నే లేవాలి, కొద్దిగా సేపు బయట నుంచోవాలి, ఎండ మన శరీరానికి తగిలేటట్లు నుంచోవాలి అని తప్పకుండా అనుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, కొందరు బాడీ మొత్తము క్లోజ్ చేసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బురకాలు అనుకోండి, ముస్లిమ్స్ బురకాలు వేసుకుంటారు. వాళ్ళకి సన్లైట్కి ఎక్స్పోజ్ కాక కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి సన్లైట్ ఇంపార్టెన్స్ ఇంత అంతా కాదు, అందరికీ ఎంతో మేలు చేస్తుంది ఈ ఉదయపు ఎండ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఆల్రెడీ వీ డిస్కస్డ్, దట్ ఈజ్ గివింగ్ విటమిన్ డి. విటమిన్ డి ఇస్తుంది కాబట్టి సన్లైట్లో ప్రతి ఒక్కరూ ఉండాలని తప్పకుండా అనుకుంటారు. అది సాధ్యపడక విటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనము సన్లైట్, మార్నింగ్ సన్లైట్ వలన వచ్చే ఇతర బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము. మార్నింగ్ లేచి కొంత టైం మనము సన్లైట్లో గనక మన బాడీని ఎక్స్పోజ్ చేస్తే, మనం సన్లైట్లో కొద్దిగా సేపు టైం స్పెండ్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే ఏమవుతుంది? రోగనిరోధక శక్తి. ఇమ్యూనిటీ పెరిగితే స్టామినా వస్తుంది. స్టామినా వస్తే ఫిజికల్గా, మెంటల్గా ఎనర్జెటిక్గా ఉంటాము. ఎనర్జెటిక్గా ఉండడం వలన హెల్దీగా ఉంటాము. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటాము. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనము బ్రీదింగ్ చేసే ఆక్సిజన్కి అంత పవర్ ఉంది. యూనివర్స్లోంచి వచ్చే ఆ పవర్ ఆక్సిజన్ ద్వారా మనం తీసుకుంటాము, హెల్దీగా ఉంటాము. ఇంకొకటి అందరికీ తెలియని విషయం ఏంటంటే, కళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ కావడం వలన. మధ్యాహ్నపు ఎండ కాదు, పొద్దున లేచినప్పుడు కొద్దిగా ఎండ వస్తుంది కదా, ఆ ఎండని మనము గనక చూస్తుంటే, ఆ సూర్యకిరణాలని మనము గనక చూస్తుంటే కంటికి కూడా మంచి జరుగుతుంది. త్రాటకము అంటాము యోగాలో. ఒక దీపం వైపు తదేకంగా చూస్తాము, కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి, కనురెప్పలు వేయకూడదు. అట్లాగే ఈ సన్లైట్ వలన ఐస్కి చాలా మంచి జరుగుతుంది. ఐస్ చాలా బ్రైట్గా తయారవుతాయి. ఇంకొక విషయం చూసుకుంటే, స్కిన్కి గ్లో వస్తుంది. బాడీ ఆ సన్ రేస్ని తీసుకోవడం వలన ఒక రకంగా స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ డిసీజెస్ రావు. కొంత రేడియేషన్ జరుగుతుంది. తర్వాత జీవితంలో చిన్నపిల్లల్ని ఇట్లా బయటికి తీసుకురావడానికి కారణం ఏంటి? వాళ్ళు సన్లైట్కి ఎక్స్పోజ్ కావాలి, వాళ్ళు
కొన్ని బెనిఫిట్స్ పొందాలి అని. అట్లా చిన్నప్పటి నుంచి కనుక అలవాటైతే పెద్ద అయిన తర్వాత మధ్యాహ్నపు ఎండలో కానీ ఎప్పుడన్నా కానీ ఎండలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకి ఎక్కువ హామ్ జరగదు. ఎందుకంటే రేడియేషన్ ఆల్రెడీ మన బాడీకి అలవాటైంది కాబట్టి అది కూడా చక్కగా పనిచేస్తుంది. స్కిన్ డిసీజెస్ రావు, స్కిన్ గ్లో అవుతుంది. దీన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఐస్కి చాలా మంచిది అని కూడా అనుకున్నాము. ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోబోతున్నాం, దట్ ఈజ్ స్లీప్. బయలాజికల్ క్లాక్ మన బాడీలో యాక్టివేట్ అయిపోతుంది. ఈ సన్లైట్ వలన మనలో బయలాజికల్ క్లాక్ అంటే ఏ టైంకి ఏ పని చేయాలి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సాధారణంగా మనం చూసుకోవాలంటే మార్నింగ్ 4 o'clockకి లేవాలనుకోండి, అలారం పెడతాము, కానీ ఒక 5 minutes ముందే మనకి మెలకు వస్తుంది. ఎస్, టైమ్ ఈజ్ 4 o'clock, ఈజ్ అబౌట్ 4 o'clock, వేకప్ అని మనకి చెప్తుంది. ఆ 6th సెన్స్ అనుకోండి, బయలాజికల్ క్లాక్ అనుకోండి. సో ఇట్లాగా మనకి మంచి నిద్ర కూడా పోయే అవకాశాన్ని ఇస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది, బయలాజికల్ క్లాక్ యాక్టివేట్ అవుతుంది, స్ట్రెస్ నుంచి దూరం చేస్తుంది. మెయిన్గా ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక స్ట్రెస్. ఆ స్ట్రెస్ని పోగొట్టుకోవాలంటే కూడా మార్నింగ్ టైం లేచి సన్లైట్లో కొద్దిగా సేపు ఉండటము అనేది చాలా అవసరము. సో ఇట్లాగా సన్ నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ బాడీలో మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. స్కిన్ సెల్స్ యాక్టివ్ అయిపోతాయి, శరీరానికి మంచి రంగును ఇస్తాయి. ఈ రకంగా చూసుకుంటుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. శరీరంలో వచ్చే దురదలు, స్కిన్కి ఏదన్నా దురద ఉండే లక్షణము గనక ఉంటే అది కూడా రిపేర్ చేసేస్తుంది ఈ సన్లైట్. శరీరంలో ఎక్కడన్నా వాపులు వస్తుంటే, ఇన్ఫ్లమేషన్ వస్తుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఈ సన్లైట్ పనిచేస్తూ ఉంటుంది. సో రోజు కూడా మనము శరీరానికి సన్లైట్ అనేది ఇవ్వాలి. మనము బాడీ కోసము కొద్దిగా ఫుడ్ తింటూ ఉంటాము కదా, దానితోటి పాటు న్యాచురల్గా ఉండే ఈ సన్లైట్ని కూడా మన బాడీకి మనం అందించగలిగితే మనము చక్కగా హ్యాపీగా హెల్తీగా పీస్ఫుల్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. స్ట్రెస్ ఫ్రీగా ఉండేట్లయితే ఏమవుతుంది, మూడ్ బూస్ట్ అవుతుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాము, రోజంతా యాక్టివ్గా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము. ఇట్లా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేటప్పటికీ అలర్ట్గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, హెల్తీగా ఉంటాము. న్యాచురల్ లైట్ అండ్ ఎయిర్ మన ఇంట్లోకి వచ్చేటట్టు కూడా చూసుకోవాలి. బెడ్రూమ్స్లో కూడా ప్రాపర్ వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు కూడా మనం చాలా హెల్తీగా ఉంటాం. చూసారా సన్లైట్ తోటి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మనం డి విటమిన్ అని మాత్రమే అనుకుంటూ ఉంటాము. అట్లా కాకుండా మనకి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మనకి న్యాచురల్గా కలిగే బెనిఫిట్స్ని తీసుకుందాము. న్యాచురల్గా సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటన్నిటినీ మనము గ్రాబ్ చేసుకుందాం. బికాజ్ వీ వాంట్ టు బీ హ్యాపీ అండ్ హెల్దీ అండ్ పీస్ఫుల్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సన్లైట్, ఇన్ని బెనిఫిట్స్ని మనకి ఇస్తున్న సన్ గాడ్కి రోజు నమస్కారాలు చెప్పుకోవాలి కదా. ప్రతిరోజు మనము ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడడానికి మనకి అవకాశం ఇస్తున్న సూర్య భగవానుడికి శతకోటి ప్రణామాలు. సో ఆల్వేస్ ఎంజాయ్ మార్నింగ్ సన్లైట్ అండ్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది ఫ్రీ థింగ్స్ ఇన్ నేచర్. భగవంతుడు మనకి ఎన్నో ఫ్రీగా ఇచ్చాడు నేచర్లో, వాటిని మనము నెగ్లెక్ట్ చేయడం వలన అనారోగ్యం పాలవుతున్నాము. ఇప్పుడు మనకి చక్కగా చాలా మంచి విషయాలు, మంచి బెనిఫిట్స్ ఫ్రమ్ సన్లైట్ నేర్చుకున్నాము కాబట్టి మనము డెఫినెట్గా సన్లైట్ని ఎంజాయ్ చేయాలి. వీ మస్ట్ బీ హ్యాపీ అండ్ healthy. So share the video if you like it, because there are so many benefits. All of us must get the benefits. మనకి ఏదైనా ఒకటి మంచి జరిగితే మనతో మాత్రమే ఎందుకు ఉండడము, అందరికీ షేర్ చేద్దాము. ఆ బెనిఫిట్ నలుగురికి ఎంజాయ్ చేసేటట్టుగా చేద్దాము. ఎందుకంటే దీనికి మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు, ఒక్క షేర్ మాత్రమే, ఏమీ ఖర్చు కాదు,
టైం కూడా మనకి ఫ్యూ సెకండ్స్ పడుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటూ వీడియోని షేర్ చేయండి. హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ ఇట్. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ in my next video. Thank you so much. Jai Hind.